చేస్తున్నాను. ఈవీఎంలని వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తున్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం వస్తారా బ్యాలెట్? ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ తీసుకురావాలని అన్ని పార్టీలు చెప్తున్నా, ఒక కాంగ్రెసే కాదు, మరి అన్ని పార్టీలు చెప్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు ఎందుకు దాన్ని లేదు ఈవీఎంలే ఉంటాయని ఎందుకు చెప్తున్నారు? ఆయన అన్ని పార్టీలు ఏం చెప్తుందో దానికి వినాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా, సార్ మారుస్తామని చెప్పాలి కదా. ఒక డౌట్ ఉంది, ట్యాంపరింగ్ అవుతుందన్న డౌట్ ఉంది, మార్చండి. ఎందుకు మార్చట్లేదు మీరు? ప్రాబ్లం ఏంటది? మీరు మార్చట్లేదంటే దాంట్లో నిజంగా అవకతవకలు, మోసం జరుగుతుంది, ట్యాంపరింగ్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మేము మొన్న డెఫినెట్గా అండర్స్టాండింగ్తోనే వెళ్ళారండి. క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు ఎవరి మాట వింటలేదు, కేసీఆర్ గారు చెప్పిందే వింటున్నారు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్కి మోడీకి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టు ఉంది. మీ తప్పులు నేను దాస్తాను, నా తప్పులు మీరు దాయండి అని మోడీని కేసీఆర్ గారు దాచుకుంటూ ప్రజలు మోసం చేసుకుంటూ వెళ్తున్నారు ముందుకి. ఏమండి, ఆయన ఏం ప్రజలకు చేయట్లేదు మోడీ గారు. ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలకు ఏమీ చేయట్లేదు. ఆయన అధికారంలో రావడానికి ఈ ఒక బడ్జెట్లో చూపిస్తున్నారు, ఏదో మాయ మాటలు చెప్పి ఆకర్షణగా ఉంటుంది అనేసి ఓట్లు గుంజుకోవడానికి చెప్తున్నారు. ఇక్కడ కేసీఆర్ గారు మన ఎలక్షన్కి ముందు కూడా ఇలా మాయ మాటలు చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, అడ్డదారిలో వెళ్ళి గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఉందా అండి? మంత్రులు ఉన్నారా? ఫామ్ హౌస్లో కూర్చొని హోమాలు చేసుకుంటున్నారు. అంత తప్పించి ఏముంటుంది? ఈయన చేసిన దోపిడీ, ఈ నలుగురు ఏ రకంగా దోచుకుంటున్నారో డెఫినెట్గా అవి అతి త్వరలో బయటకు కూడా వస్తాయండి. ఢిల్లీలో ఏసీ గదుల్లో పడుకునే వారికి 6,000 చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఏసీ గదుల్లో పడుకున్నారు? ఎవరు ఏసీ గదుల్లో పడుకోలేదు, అందరూ కష్టపడుతున్నారు. ఆయన ఏమీ చేయట్లేదని మేము అంటున్నాం. మేము ఆయన డ్రెస్సులు చేసుకుని రోజుకో డ్రెస్సు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మోడీ గారు. మరి ఆయన ఏం చేస్తున్నారు? మరి మా రాహుల్ గాంధీ గారు సింపుల్గా ఉన్నారు, అదే కద్దరు బట్టలు వేసుకుని సింపుల్గా వెళ్తున్నారు, ప్రతి చోట తిరుగుతున్నారు, రైతుల కోసం పోరాడుతున్నారు మా రాహుల్ గాంధీ గారు. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా వస్తున్నారు మహిళగా. డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది, బాగుంటుందని మేము మహిళలుగా మేము కోరుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం.